హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నేనైతే 7:15 కల్లా ట్రిప్ నుండి అయితే వచ్చేసాము. వచ్చాక వండుకొని తినేసి చక్కగా పడుకుంటుపోయాము. మా బావేమో మార్నింగ్ నైట్ డ్యూటీకి వెళ్ళారు. ఇంక ఈరోజు మార్నింగ్ డ్యూటీ కూడా ఉందనమాట. మా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు, లేవలేదు. ఇంట్లో అసలు ఏం కూరగాయలు కూడా లేవు. ఇంకా ఫస్ట్ అయితే రివర్ సైడ్ వెళ్ళి కూరగాయలు తీసుకొని రావాలి. నిన్న లగేజ్ అంతా తీసుకుని వచ్చాం కదా, అందులో చాలా వరకు కూడాను ఉతకాల్సిన బట్టలే ఉన్నాయి. ఇంకా నేను నైటే చాలా వరకు జీన్స్ అవన్నీ కూడాను చేత్తోనే ఉతికాను. ఎందుకంటే అక్కడ మొత్తము ఎర్రమట్టి కదా, ఆ జీన్స్ మీదకి అంతా తుల్లిపోయి అన్ని జీన్స్లు ఎర్రగా బాగా అయిపోయినాయి. ఆ బ్లూ కలర్ జీన్స్ మీద ఎర్రటి బురద చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాషింగ్ మెషిన్ వేసినా గానీ అవి మంచిగా వాష్ చేస్తుందో లేదో అనేసి ఫస్ట్ అన్ని కూడా నిన్నే హ్యాండ్ తో వాష్ చేసేసి ఇంక ఇప్పుడైతే వాషింగ్ మెషిన్ వేసాను. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే అయిపోయాయి, ఇంకొక బ్యాచ్ చేశాను. అన్నట్టు ఉన్నాయి అనమాట బట్టలు. అంటే మేము ట్రిప్ నుంచి తీసుకెళ్లి తెచ్చినవి కొన్ని, ఇంకొన్నేమో అంతకు ముందు వేసుకున్న బట్టలు ఇంట్లోనే కొన్ని ఉన్నాయి అనమాట. అన్ని కలిపి ఒకేసారి వేసేస్తున్నాను, వెనకాల ముందు ఆరేసేద్దాం అనేసి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే రివర్ సైడ్ వెళ్ళి నాకు కావాల్సిన కూరగాయలు, తర్వాత ఎగ్స్ అవన్నీ తెచ్చుకుంటాను. రివర్ సైడ్ అయితే ఎగ్స్ పెద్దగా దొరకవు. ఇన్ కేస్ కనిపిస్తే తీసుకుని వస్తాను, లేకపోతే లేవు. ఎగ్స్ నిన్నే 2 గుడ్లు ఉంటే ఆమ్లెట్ వేస్తాను, ఎగ్స్ కూడా లేవనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మార్కెట్ కి వెళ్తాను. మార్కెట్ కాదు, రివర్ సైడ్ వెళ్తాను. బయట చలి ఎలాగుందో ఏంటో గానీ ఇంట్లో అయితే విపరీతంగా చలేస్తుంది. అందుకోసం నేను పొద్దున్నకి మళ్ళీ నా పాత స్వెటర్ వేసేస్తున్నాను. చాలా ఎక్కువ చలిగా ఉంది. ఫస్ట్ మార్కెట్ కి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని వెజిటేబుల్స్ అన్ని తెచ్చేసుకుంటే ఇంటికి వచ్చాక నిన్న తెచ్చుకున్నాం కదా, నిన్న అక్కడ మార్కెట్ లో కొనుక్కున్నాము. అవన్నీ కూడా గార్డెన్ లో పెట్టాలి. అలాగే గార్డెన్ లో వాటర్ కూడా పోయాలి. మొత్తం మొక్కలన్నీ ఎండిపోయి మట్టిలో అసలు కొంచెం కూడా తేమ లేదు. బయట చలి అయితే బానే ఉంది. ఇంకా లేట్ చేయకుండా రివర్ సైడ్ వెళ్తా. వీడియోలో చాలా వరకు తెలియట్లేదు కానీ రియల్ గా చూస్తే బాగానే పడుతుంది అనమాట మంచు. రివర్ సైడ్ అయితే వచ్చేసాను. మంచు చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తము కూడాను రివర్ అనమాట. కానీ పెద్దగా రివర్ లాగే కనిపించట్లేదు, ఫుల్ గా మంచుతో కప్పేసింది. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వెజిటేబుల్స్ తెచ్చేసుకుంటా. పొద్దున్నకి బెంగాలీ వాళ్ళు చూడండి పేకాట ఆడేస్తాను. నేను మాకు వాటర్స్ దగ్గర బయలుదేరాను కదా, అక్కడతో కంపేర్ చేస్తే ఇంక రివర్ సైడ్ ఇంకా ఎక్కువ చలేస్తుంది. ఇంకా ఇలా నడుస్తుంటే చల్లటి గాలి ఒకటి, మామూలు చలిగా వేయట్లేదు. టమాటాలు అయితే అర కేజీ 40 అంట, కేజీ తీసుకుంటే 70కి ఇస్తారంట. రేట్లన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి, తక్కువేమీ లేవు. ఇంక పెద్ద వెజిటేబుల్స్ కూడా ఏం లేవు, ఎక్కువగా నేను తిననివే ఉన్నాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలీ ఇవన్నీ. కాబట్టి ఏవో కొన్ని తీసుకొని వెళ్ళిపోతాను. ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నానికి ఒక పూటకు సరిపడే వెజిటేబుల్స్ తీసుకొని వెళ్ళిపోతాను. ఎలాగో లంచ్ టైం కల్లా మా బావ వచ్చేస్తారు డ్యూటీ నుండి 2కి. కాబట్టి ఈవినింగ్ చక్కగా మార్కెట్ కి వెళ్ళి ఎక్కువ వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటాము. ఇప్పుడు సీజన్ కదా, అందరి దగ్గర కూడా అవే వెజిటేబుల్స్ ఉంటున్నాయి. ఇక్కడ పాలకూర అయితే ఉంది, ధనియా నెయ్యి చాయే పాలక్ దీజే. వెజిటేబుల్స్ అయితే ఎక్కువేం తీసుకోలేదు, కొన్ని తీసుకున్నా. ఇంక ఇక్కడ పాలకూర అయితే ఫ్రెష్ గా ఉంది. యాక్చువల్ గా మార్కెట్ లో ఏంటంటే ఒక బండిలే 10 రూపాయలు 15 రూపాయలు చెప్తారు. కానీ ఇప్పుడు రివర్ సైడ్ ఏంటంటే తన దగ్గర లాస్ట్ అయిపోయి, కాబట్టి ఒక్కొక్కటి 5 రూపాయలు లెక్క 3 తీసుకోండి 15కి ఇచ్చేస్తాను అంటున్నారు. ఇంకా 3 తీసుకుంటున్నాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి పాలకూర పప్పు ఫిక్స్. రివర్ సైడ్ అయితే ఇదిగోండి ఇలాంటి గుడ్లు అయితే ఉన్నాయి. ఇవి నాటుకోడి గుడ్లు అంట. ఇవైతే తీసుకుంటున్నాను, మరి నార్మల్ గుడ్లు అయితే లేవు. రివర్ సైడ్ అయితే ఎక్కువ కూరగాయలు అయితే లేవన్నమాట, చాలా తక్కువ. అవి కూడాను క్యారెట్లు, బీన్స్లు, ఈ కాలీఫ్లవర్ రిలేటెడ్, క్యాబేజీ రిలేటెడ్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. అవి ఎలాగో నేను తిన్నాను కాబట్టి ఇంకా కొనుక్కొని కూడా తీసుకుని రాలేదు. మా పిల్లలకి బ్రొకోలీ అంటే ఇష్టం కాబట్టి మా పిల్లల కోసమని బ్రొకోలీ ఒకటి తీసుకున్నా. బీన్స్, క్యారెట్లు అవన్నీ తీసుకున్నా. పాలకూర, అరటికాయలు తీసుకున్నా. ఈవినింగ్ మార్కెట్ కి వెళ్ళి మా బావ నేను అప్పుడు అక్కడ తెచ్చుకుంటాం ఎక్కువ వెజిటేబుల్స్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని తీసుకున్నా. ఆ కొన్నిటికి ఎదుగోండి బ్యాగ్ నిండిపోయింది అనమాట, మొయ్యలేకపోతున్నా. గుడ్లు కూడా నాటుకోడి గుడ్లు తీసుకున్నాను. నాటుకోడి గుడ్లు చాలా కాస్ట్ పడ్డాయి. 8 గుడ్లు 96 రూపాయలు అనమాట. చూడాలి, అంటే మా అత్తల ఇంట్లో మేము తింటాం కదా నాటుకోడి గుడ్లు, ఆ టేస్ట్ ఈ టేస్ట్ ఒకేలాగా ఉందా లేదా, అసలు ఇవి నాటుకోడి గుడ్లా లేకపోతే ఇంకేంటనేది తెలుస్తుంది. నార్మల్ గుడ్లు అయితే లేవు, అందుకోసమనే ఇంకా ఈ గుడ్లు తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు గుడ్ల కోసం అనేసి ఎవరు వెళ్తారు మార్కెట్ కి అనేసి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, మొక్కలు మెయిన్ వడాలి. ఇంకా ఈ ట్రిప్ లో ఉన్న రోజులు చక్కగా అన్ని రకాల ఫుడ్లు తిని ఎక్సర్సైజ్ ఏమి చేయకుండా ఉన్నాను కాబట్టి ఈ రోజు నుంచి మంచిగా టైంకి ఫుడ్ తిని ఎక్సర్సైజ్లు కూడా స్టార్ట్ చేయాలి. నేను రివర్ సైడ్ వెళ్ళి వచ్చేసరికల్లా మా పిల్లలు కూడా పడుకొని లెగిసిపోయారు. ఇంకిద్దరికి బ్రష్లు చేపించేశాను. తర్వాత ఇంకా సేమియా ఉప్మా అయితే చేశాను అనమాట. చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసి సేమియా ఉప్మా చేశాను. ఇంకా మా డైటీషియన్ అయితే నాకు సేమియా ఉప్మా తినొచ్చు అని అయితే చెప్పారు.
ఇంకా అందుకోసమనే టిఫిన్ లోకి అయితే సేమియా ఉప్మా చేశాను. ఆల్రెడీ థైరాయిడ్ టాబ్లెట్ అయితే 1/2 అవర్ ముందే వేసుకున్నా. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా అనమాట. క్వాంటిటీ కూడాను చాలా తక్కువ. ఈ క్వాంటిటీ తింటున్నాను. తినండి. ఈ 2-3 డేస్ రెస్టారెంట్ లో తర్వాత చక్కగా రిసార్ట్స్ లో తిన్నారుగా చేతులతో స్పూన్లతో. ఇప్పుడు కూడా తినండి. బాగుందా? నీకు పెద్దడు నచ్చిందా? సరే తినేయండి ఫాస్ట్ గా తినేస్తే ఈ 3 డేస్ ఎంజాయ్ చేసినందుకు ఇంకా హోంవర్క్స్ ఉన్నాయి. హాలిడే హోంవర్క్స్ చేయాలి. ఊదుకొని తిను. నేను మా పిల్లలు టిఫిన్లు చేసేసాము. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ లో అయిపోయాయి అనమాట. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. కొంచెం ఎండ కాదు కదా, మంచి బాగా వెలుతురు కూడా రాలేదు. ఇంకా మంచు అయితే లైట్ గా పడుతుంది. అసలు ఈ బట్టలు నేనైతే వాషింగ్ మిషన్ లో వేసేసాను. చాలా ఎక్కువ బట్టలు ఇంకా ఉన్నాయి కూడాను. ఈ రోజుకి బట్టలు సరిపోతాయిలే అనేసి అయితే 2 సార్లు వేసి ఆపేసాను. ఇంకా ఇప్పుడైతే బట్టలు ఆరేయాలి. ఏంటో ఈ ఎండకు అసలు ఎండే లేదులేండి. ఈ రోజు అసలు ఈ బట్టలు ఆరవా అన్నట్టుంది వాతావరణం. మెయిన్ ఎక్కువగా జీన్స్లే ఉన్నాయి. బట్టలన్నీ ఆరేసేసాను. అదిగోండి వెనకాల గార్డెన్ లో ఆరేసాను, ఇంకొన్ని ముందు గార్డెన్ లో ఆరేసాను. అసలు తీగలు సరిపోలేదు, మళ్ళీ ఎక్స్ట్రాగా కూడా ఒక తీగ కట్టాను. ఇదిగోండి ఫ్రంట్ సైడ్ కూడాను బట్టలన్నీ ఆరేసాను అనమాట. ఒక తీగ సరిపోకపోతే ఇంక ఎక్స్ట్రాగా ఇంకొక తీగ కూడా కట్టేసి ఇంకో తీగ నింపుగా బట్టలు వేసాను. ఇవన్నీ కూడా బట్టలే. అసలు ఈ రోజు ఎక్కే ఎండకి నేను ఉతికిన బట్టలకి అసలు సంబంధమే లేదు. బట్టలు ఆరేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మొక్కల్ని నాటాలి. ఇదిగోండి మేమైతే అక్కడ నుంచి కొనుక్కొని తెచ్చుకున్న మొక్కలు కొన్ని, తర్వాత ఆ మధు సిస్టర్ ఇచ్చిన మొక్కలు మాకు కొన్ని, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆరేస్తాను కాదు నాటుతాను. ఇంకక్కడ మాకు ఒక రిసార్ట్ లో స్టే చేసాం కదా, అక్కడేమో లెమన్ గ్రాస్ అని ఇచ్చారు. ఏంటో ఇది బతికిందో సచ్చిందో కూడా అర్థం కావట్లేదు. నాటి చూస్తాను ఏటైతే అయ్యింది. ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడాను నాటాలి గార్డెన్ లో. ఇంకా గార్డెన్ లో అయితే చాలా కుండీలు, అదిగోండి అక్కడ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇదిగోండి చామంతి మొక్కలు, ఇవి చామంతి మొక్కలు, బంతి మొక్కలు, గులాబీలు అన్ని తీసుకొచ్చాము. ఇవి మేము మార్కెట్ లో కొన్నాము. ఒక్కొక్క మొక్క 120 రూపీస్ అనమాట. ఇదేమో ఒక్కొక్కటి 25 రూపీస్. బెస్ట్ అనిపించింది, అందుకోసమనే తీసుకున్నాము. ఇక్కడ హల్దియాలో అయితే చాలా చాలా రేట్లు ఉన్నాయి. అక్కడ ఏ చామంతి మొక్క అయినా కానీ జస్ట్ 25 రూపీస్ అనమాట. తీసుకున్నాము. ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉందనేసి ఈ చామంతులు తీసుకున్నా. నెక్స్ట్ ఒక 2 చామంతులకి అయితే అసలు పువ్వులు లేవు, ఏమీ లేవు. మరి ఏ కలర్ పోస్తాయో కూడా తెలియదు కానీ 2 మొక్కలు అయితే పువ్వులు లేనివే తీసుకున్నాము. ఇదిగోండి ఈ రెండిటికి పువ్వులు ఏమీ లేవు. ఒకటేమో ఎల్లో, ఇంకొకటేమో ఇది పింక్ లాగే ఉంది, ఇంకొకటి ఇది కుంకుమ కలర్ లాగా ఉంది. నెక్స్ట్ ఒకటేమో రెడ్ రోజ్, ఇంకొకటేమో పింక్ రోజ్ అనమాట. బేబీ పింక్ రోజ్ తీసుకున్నాము. ఇంక ఇందులో కూడాను ఆ సిస్టర్ అయితే నాకు కొన్ని మొక్కలు ఇచ్చారు, చూపిస్తాను. కనకాంబరాల మొక్క, తర్వాత మరవం చూసి చాలా డేస్ అయింది. ఇదిగోండి ఇది మరవం అనమాట. నెక్స్ట్ ఇది పుదీనా. నేను ఎన్నిసార్లు ఉడిసినా కానీ చచ్చిపోతుంది అనేసి అంటే ఆవిడైతే ఇలా వేర్లతో ఇచ్చారు. ఇలా పెడితే బతికిద్ది అన్నారు. చూద్దాము మరి బతికిద్దో లేదో. ఇప్పుడు ఇవన్నీ కూడాను నాటుతాను. ఇంక తెచ్చిన మొక్కలన్నీ కూడాను ఈ విధంగా ఉడిసేసాను. ఇదిగోండి లెమన్ గ్రాస్ కూడా ఇక్కడ పెట్టాను, గులాబీ మొక్కలు పెట్టాను, చామంతులు అన్ని అయితే పెట్టేశాను అనమాట. పుదీనా ఒక్కటే నేను గ్రోత్ బ్యాగ్ లో పెట్టాను. ఇదిగోండి ఇక్కడ గ్రోత్ బ్యాగ్ లో పెట్టాను అనమాట. ఈ ఆల్రెడీ ఆకులతో ఉండే ఆ మధు సిస్టర్ ఇచ్చారు. నేనేమో బిర్యానీ చేసేటప్పుడు కార్లు వాటర్ లో పెట్టేసి వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇలాగైతే చిగుళ్ళు వచ్చాయి, అందుకోసమనే ఇవైతే పెట్టాను. చూద్దాము ఇందులో ఎన్ని బతుకుతాయో ఎన్ని చేస్తాయో. మొక్కలన్నీ ఉడిసేసిన తర్వాత ఇంక వాటర్ పోయాలి కదా, నేనైతే ఈ వాటర్ పోస్తున్నాను. ఇదైతే మస్టర్డ్ కేక్ అని మార్కెట్ లో దొరుకుతుంది అనమాట. ఆ మస్టర్డ్ కేక్ అయితే ఓవర్ నైట్ సోక్ చేశాను. సోక్ చేసేసి 100 గ్రామ్స్ మస్టర్డ్ కేక్ కి 10 లీటర్స్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈ వాటర్ అయితే కొంచెం కొంచెం మొక్కలకు పోసుకోవాలి. మెయిన్ గా పువ్వుల మొక్కలకి ఇది ఫీడ్ చేస్తే మంచిగా పువ్వులు పోస్తాయంట, అందుకోసమనే మార్కెట్ లో తీసుకున్నాము. ఇప్పుడైతే అన్ని మొక్కలకి కొంచెం కొంచెం పోసేస్తాను. మా పిల్లలు అయితే పార్కు వెళ్ళిపోయారు టిఫిన్ చేసిన తర్వాత ఆడుకోవడానికి అనేసి. నాకు ఈ పనులన్నీ ఉన్నాయి, వాళ్ళకి హోంవర్క్లు చేయించే టైం ఇప్పుడు లేదనేసి ప్రస్తుతానికి పార్క్ వెళ్ళిపోమన్నాను. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్లు చేయించాలి. ఏటో నాకైతే నమ్మకం లేదు ఆ లెమన్ గ్రాస్ బతుకుతుందని. చూద్దాము ఏటైతే అయ్యింది. మొక్కలన్నీ గార్డెన్ లో ఊడ్చేసాను. పువ్వుల మొక్కలన్నిటికీ కూడాను మస్టర్డ్ కేక్ ఫీడ్ చేశాను. మస్టర్డ్ కేక్ సోక్ చేసిన వాటర్ అయితే వేసాను అనమాట. ఇంకా మిగిలిన ఈ గార్డెన్ లో మొక్కలన్నిటికీ కూడాను నార్మల్ వాటరే పోసేసాను. ఈ రోజు వెదర్ అయితే కొంచెం కూడా ఎండ వచ్చేలాగా లేదు, ఫుల్ క్లౌడీగా ఉందనమాట. బయట స్టిల్ ఇప్పటికి టైం అయితే 10:30 అవుతుంది కానీ చాలా చల్లిగా, చాలా చల్లటి గాలి వేస్తూ ఇంకా మంచు పడుతుందేమో అన్నట్టే ఉంది. అస్సలు కొంచెం కూడా ఎండ రాలేదు. ఇంకా మా గార్డెన్ లో మామిడి చెట్టుకి మామిడికాయలు చూడండి భలే బాగా కాసాయి.
మంచిగా. ఇంకా కొంత పోతుంది, ఇంకొన్ని కాయలు అయితే అయ్యాయి అనమాట. అదిగోండి మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇంట్లో అయితే వంట ఏమి స్టార్ట్ చేయలేదు. వంట చేయాలి, పాలకూర పప్పు అలాగే బీన్స్ ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను. ఫాస్ట్ గా వంట చేసేసిన తర్వాత ఇంకా ఈ ట్రిప్ లో ఉన్న 3-4 డేస్ అయితే అసలు నేను ఆన్లైన్ క్లాస్ ఎక్సర్సైజెస్ క్లాస్ కి అయితే అటెండ్ అవ్వలేదు. 11:30కి ఆ క్లాస్ కాబట్టి ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాలి. ఫాస్ట్ గా పనులన్నీ చేసేసి నేను ఫ్రెష్ అయిపోతాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మధ్య మధ్యలో వాటర్ అయితే తాగుతా ఉండాలి. మనకి దాహం వేసినా వేయకపోయినా గానీ రోజుకి 2 లీటర్స్ నుండి 2.5 లీటర్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఎవ్రీ 1 అవర్ కి అయితే ఒక 100 to 150 ml అయితే వాటర్ తీసుకోమన్నారనమాట. ఇంకా వాటర్ దాహం వేయకపోయినా గానీ తాగాల్సి వస్తుంది. పాలకూర పప్పు అయితే వండుతున్నాను. క్లాస్ కి టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ గా వంట చేసేస్తున్నాను. ఎప్పుడు వండేవే కాబట్టి ఇంకేమీ స్పెషల్ గా చూపించట్లేదు. ఇప్పుడు టైం అయితే 11 అయిపోయింది. ఈ టైంలో ఏదన్నా ఫ్రూట్ గానీ లేదంటే ఏదో ఒకటి తినొచ్చు అని చెప్పారు. కొన్ని ఐటమ్స్ అయితే నాకు చెప్పారనమాట. ఇప్పుడు యాపిల్ తినేంత టైం లేదు కాబట్టి 3 డేట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి తింటాను. ఫాస్ట్ గా వంట చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఆల్రెడీ స్నానంకి అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. వంట పని అయితే మధ్యలోనే ఉంది. పాలకూర పప్పు అయిపోయింది, ఇంకా అన్నం వండలేదు. నెక్స్ట్ కర్రీ కూడా బీన్స్ కట్ చేసి పెట్టాను కానీ కర్రీ కూడా వండలేదు, అది మధ్యలోనే ఉంది. ఈ లోపల అయితే ఇంకా టైం 11:30 అయిపోతుంది. క్లాస్ కి టైం అయిపోతుంది అనమాట. అందుకోసమని ఇంకా వంట ఆఫ్ చేసేసాను. ఫస్ట్ అయితే క్లాస్ కి అటెండ్ అవుతాను, ఆ తర్వాత ఇంకా వంట చేసుకుంటా. 12:30 అయింది టైము. ఇంకా క్లాస్ అయితే అయిపోయింది. 1 అవరే క్లాస్. 4-5 డేస్ తర్వాత ఇప్పుడు క్లాస్ కి అటెండ్ అయ్యాను. చేసినప్పుడు బాగానే ఉంటది, ఆ తర్వాత నొప్పులు వస్తాయి లేండి, అది వేరే విషయం. ఇంక ఇదిగోండి వైట్ రైస్ అయితే వండలేదు, టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయి ఇంకా క్లాస్ కి అటెండ్ అయిపోయాను. వైట్ రైస్ పెట్టాను. ఇంకొక సైడ్ అయితే ఇదిగోండి బీన్స్ ఫ్రై అనమాట, జస్ట్ ఇప్పుడే అయ్యింది. ఇంకా ఇది కూడాను అయిపోయింది. బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను, ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఆల్రెడీ పాలకూర పప్పు క్లాస్ అవ్వక ముందే వండేసాను. ఏంటంటే నార్మల్ గా అయితే నేను వంట అంతా కంప్లీట్ చేసేసి రైస్ ఒకటే ఉంచేసి క్లాస్ కి అటెండ్ అయిపోయేదాన్ని. ఈ రోజు చాలా బట్టలు ఉతకడం, అవన్నీ ఆరేయడం, తర్వాత ఇంకేంటంటే మెయిన్ గార్డెన్ లో మొక్కలన్నీ పెట్టాను కదా, దానికే చాలా ఎక్కువ టైం పట్టింది అనమాట. ప్రతి కుండీలోని మట్టి అంతా తవ్వి ఇది పెట్టి మళ్ళీ వాటర్ పోసి కొంచెం టైం ఎక్కువ టైం టేకింగ్ అనమాట, అదే అయ్యింది. అందుకోసమని ఈ రోజు వంట అయితే కాస్త లేట్ అయ్యింది. ఇంకా అన్నం ఒకటి అయిపోతే గుడ్లు ఉడికిపోతే ఇంక వంట అయిపోయినట్టేలేండి, పర్లేదు. ఇంకా మా పిల్లలు అయితే పార్క్ వెళ్ళిపోయారు, ఇప్పుడు వరకు రాలేదు. బయట ఎండ కూడాను చూపిస్తాను చూడండి, మరి దారుణంగా ఉంది. ఇప్పుడు టైం అయితే 12:30 అయింది. ఇప్పటికి కాస్త వెలుగొచ్చి లైట్ గా ఎండ వచ్చింది అనమాట. ఈ ఎండ ఇంకెంతసేపు ఉంటుంది చెప్పండి. ఇదిగోండి 12:30కి ఇలాగ ఉందనమాట వెదరు. చాలా తక్కువ ఎండ వచ్చింది. పార్క్ నుండి అయితే మా పిల్లలకి పిలుచుకొచ్చేసాను. ఆల్రెడీ పిల్లలకి అయితే హాట్ వాటర్ పెట్టేశాను. జోషి ఏం ఆడారు పార్క్ లో ఎంతసేపు? ఫుట్బాల్. ఎక్కడిది? నువ్వు తీసుకెళ్లలేదుగా పార్క్ కి. వేరే వాళ్ళ బాల్తో ఆడుకున్నారా? పెద్దమ్మా నువ్వేం ఆడుకున్నావే? జోస్నావ్ లేగు లేగు లేగు, ఏం ఆడావు? నువ్వు కూడా ఫుట్బాల్ ఆడేవా? వెళ్ళండి, ఇద్దరు స్నానాలు చేసేసుకుంటే లంచ్ చేసేద్దాము. ఆకలి వేయట్లేదు ఇంకా మీకు? లే లే పద, స్నానంకి వెళ్ళరా చిన్నోడు. ఇంకా ఇంకా మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు. ఇప్పుడు లంచ్ చేస్తాము. ఫస్ట్ అయితే నేను తినేస్తాను, ఆ తర్వాత మా పిల్లలకి తినిపిస్తాను. మా పిల్లలు అయితే రెస్టారెంట్ లో ఉన్న రోజులు చక్కగా వాళ్ళే తిన్నారు, కానీ ఇప్పుడు తినేయండి అమ్మా అంటే పొద్దున్నే బతిమలాడించుకున్నారు. అప్పటికి లాస్ట్ లో మా పెద్దోడికి కొంచెం సేమియా ఉప్మా నేనే తినిపించాను. ఇప్పుడు లంచ్ అయితే చేత్తో తినరంట, నువ్వే తినిపించా అంటున్నారు. ఫస్ట్ నేను తినేసి తర్వాత వాళ్ళకి తినిపిస్తాను. ఈ రోజు మా లంచ్ లోకి నేను ఏమేమి తింటున్నాను అంటే క్యారెట్, కీర, ఈ 2 సలాడ్ అనమాట, 2 బాయిల్డ్ ఎగ్స్, ఇది బీన్స్ ఫ్రై అనమాట, కొబ్బరికూర వేసేసి చేశాను. నెక్స్ట్ కొంచెం అంతా వైట్ రైస్. కర్రీ అండ్ రైస్ క్వాంటిటీ అయితే ఈక్వల్ గా ఉండాలి. నేనైతే రైస్ అయితే చాలా తక్కువే తింటున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఇదిగోండి పాలకూర పప్పు వండాను అనమాట. ఈ పాలకూర పప్పు అయితే వేసుకొని ఇంకా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. ఇంక ఇవైతే నాటుకోడి గుడ్లే, కానీ నేను 2 ఎల్లోలు అయితే తిన్నాను అనమాట. ఒక దానిలో ఎల్లో తినేసి ఇంకొక దానిలో ఎల్లో అయితే పడేస్తాను. డైటీషియన్ చెప్పినట్టు యాస్టీస్ కొంచెం ఫాలో అవడానికే ట్రై చేస్తున్నాను. మెయిన్ క్వాంటిటీస్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీయే తింటున్నాను. నెక్స్ట్ ఏదో తినాలి కదా అనేసి, తక్కువ ఫుడ్డే కదా అనేసి గబగబా తినేసి మింగేసి చేతులు కడుక్కోవడం కాదు, స్లోగా తినాలంట. బాగా నమ్ముడుకొని స్లోగా తినాలి అని చెప్పారు. మా బావ అయితే చెప్పాను కదా నిన్న నైట్ డ్యూటీ అంటే ఈ రోజు మార్నింగ్ డ్యూటీ, అక్కడే తినేసి వచ్చేస్తా అన్నారు. నాకు పిల్లలకి సరిపడేటట్టే వండాను. మా పిల్లలకు కూడా లంచ్ తినిపించేసాను. ఇంక మా పిల్లలు ఇద్దరు కూడా లంచ్ చేస్తారు. ఇప్పుడైతే పొద్దున్న రివర్ సైడ్ వెళ్ళాను కదా, రివర్ సైడ్ లో అయితే నేనైతే పీస్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇలాగా ఫ్రెష్ గా దొరుకుతాయి కాబట్టి ఇలాగ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వలిసేసి ఓన్లీ శనగలను ఇదిగోండి ఈ పీస్ ను ఓన్లీ నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను.
అందుకోసమనే మా పిల్లలకైతే ఇవి వలవమంటున్నాను. ఇలాంటివి అయితే భలే ఇష్టంగా చేస్తారు, భలే ఇంట్రెస్ట్ గా ఒక్కొక్కటి ఏరుకుంటా నీట్ గా చేస్తారనేసి వీళ్ళకి ఇచ్చాను. ఎప్పుడు నేను పీస్ ఇలా తీసుకుని వచ్చినా గానీ మా పిల్లలే వలుస్తారు, మా పిల్లలతోటే వలిపిస్తాను. ఇలాంటివి చిన్న చిన్న పనులు యాక్టివిటీ లాగా వాళ్ళకి ఉంటది కాబట్టి చెప్పాలి. అన్ని ఇవి అందులో కలెక్ట్ చేసి ఇప్పుడైతే ఇవి 1/2 కేజీ 30 రూపాయలు అంట. వలిస్తే మరి ఎన్ని వస్తాయో చూడాలి. ఇలా ఈ కాయలతో 1/2 కేజీ తీసుకున్నాను. అరే గింజలు ఎవర్రా పడేశారు? సరే సరేలే, ఓకే ఓకే ఓకే, ఎవరో ఒకరులే. ఇంక మా బావ అయితే డ్యూటీ నుంచి రాలేదు. బయట బట్టలు కూడా ఏం ఆరలేదు అసలు. ఈ రోజు కారుతాయి ఆరవు. ఇలా వాతావరణం ఉంటే అసలు ఈ శీతాకాలం కూడా బట్టలు ఆరవు వర్షాకాలం లాగా. 2:30 అయ్యింది. మా బావ కూడా డ్యూటీ నుండి వచ్చేసారు. దగ్గు తినేసావా? చేసారా? చేయకండి, ఇదే చేసుకోండి. లేదులే, కొంచెం నాకు హెల్ప్ చేస్తే ఏమో. నువ్వు చేయట్లేదు, వాళ్ళు హెల్ప్ చేస్తే ఏం నీకు? ఇప్పుడు చేస్తారు హోంవర్క్లు. మా బావ డ్యూటీ నుండి వచ్చారో లేదో ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు అనమాట. ఇంకా అలాగా వీడియో ఎడిటింగ్ మీదే పడ్డారు. కాస్త ఫ్రెష్ అయ్యి ఇదైన తర్వాత చేయొచ్చు కదా ఎడిటింగ్. కాస్త ఫ్రెష్ అయ్యాక చేయొచ్చు కదా. ఇప్పుడేంటి అవసరం లేదు, ఇప్పుడు చేసా తర్వాత ఇచ్చేసుకుంటా. ఎప్పటికైనా చేయాల్సింది నేనేగా. మా పిల్లలు అయితే పీస్ అన్ని నీట్ గా వలిసేసారు. ఇంకా దీని మీద కూడా ఒక టిష్యూ పెట్టేసి ఇంక ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఇంకా 3 days ట్రిప్ కి వెళ్ళాం కదా, ఇంకా బోల్డ్ అన్ని హాలిడే హోంవర్క్స్ అయితే ఇచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు చేయిస్తున్నాను. మార్నింగ్ గా చేయిస్తా అనుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదు. ఇంట్లో పనులు, ఆ మొక్కలు నాటడం అన్నిటి వల్ల. అందుకోసమనే ఇప్పుడు చేపిస్తున్నా. చదువుకుంటూ రాయి గుర్తుంటది, చదువుకుంటూ రాయి గుర్తుంటది, చదువుకుంటూ రాయి అయినా గాని తెలుసు అయినా గానీ. మా బావేమో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, మా పిల్లలకేమో హోంవర్క్లు చేపిస్తున్నాను. ఇంక ఇప్పుడు అందరికి ఈవినింగ్ స్నాక్స్ కింద పూల్ మకానా అయితే రోస్ట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఘీ అండ్ సాల్ట్ వేసేసి. ఇదిగోండి, ఇంకా పూల్ మకానా అయితే రోస్ట్ చేస్తా. పూల్ మకానా హెల్త్ కి మంచిదని తెలుసు, అందుకే మా పిల్లలకి అయితే ఇచ్చేదాన్ని. గానీ నేనైతే చాలా రేర్ గా ఎప్పుడో క్యారమెల్ పూల్ మకానా చేస్తే తినేదాన్ని. కానీ ఇంకా ఈ మధ్య ఇవి కూడా తిన్న స్టార్ట్ చేశాను అనమాట. జస్ట్ నార్మల్ గా ఇలా గీలో రోస్ట్ చేసేసి సాల్ట్ వేసి తింటున్నా. మా పిల్లలకి నాకు ఈవినింగ్ స్నాక్స్ కి ఇదే అనమాట. అందుకోసమనే కొంచెం ఎక్కువే ఫ్రై చేస్తున్నా. నెక్స్ట్ మా బావేమో బ్లాక్ కాఫీ పెట్టమన్నారు, అందుకోసమనే వాటర్ బాయిల్ చేస్తున్నా. ఇంకా మా పిల్లలు హోంవర్క్ చేసి అలసిపోతున్నారు. సరే అమ్మ కాసేపు సైడ్ కి పెట్టండి, ఇదిగో అమ్మ స్నాక్స్ రెడీ చేసింది, తిందాం ఓకేనా. మా బావ కూడా వీడియో ఎడిట్ చేసి అలసిపోతున్నారు. ఫస్ట్ అయితే బ్లాక్ కాఫీ తాగి చిల్లవు. అదే రిలాక్స్, కొంచెం రిలాక్స్ అవ్వు. నువ్వు తీసుకో ఆ పింక్ బౌల్ తో, నువ్వు ఒక పింక్ బౌల్, నువ్వు ఒక పింక్ బౌల్. తినండి పూల్ మకానా తినండి. ఇంక నేను కొన్ని తినేసి మా బావ కూడా కొన్ని పూల్ మకానా అయితే ఉంచుతాను. పూల్ మకానా హెల్తీ అని తెలుసు కానీ మా బావ కూడా పెద్దగా తినరు, నేను కూడా తినము. పిల్లలకు మాత్రము ప్యాకెట్ ఇంట్లో అయిపోయిందంటే వెంటనే కొనేసి తెచ్చేస్తాము. అలవాటు చేసాం చిన్నప్పటి నుంచి మెయిన్ గా. మనకంటే అలవాట్లేదు కాబట్టి మనకి తినం. ఇది మామూలు కాస్ట్ కాదు, పావు కిలో 400, 500, 450 అలా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే నేను పూల్ మకానా తింటున్నాను. పూల్ కాదు పూలు. ఈవినింగ్ అందరము స్నాక్స్ తినేసిన తర్వాత పార్క్ కు వెళ్ళిపోయాము. నేను వాకింగ్ చేస్తాను, మా పిల్లలేమో పార్క్ లో ఆడుకున్నారు. స్టిల్ ఇంకా మా పిల్లలు అయితే పార్క్ లో ఆడుకుంటున్నారు. నేను వంట చేద్దామని అయితే ఇంటికి వచ్చేసాను. అసలు ఉల్లిపాయలు పొగరు మామూలుగా లేదు. నేను ఏదో ఏడుస్తున్నట్టు ఉంది కదా ఉల్లిపాయలు పొగరు వల్లే. ఉల్లిపాయలు తర్వాత టమాటాలు జీడిపప్పు అన్ని కట్ చేసేసి పేస్ట్ చేశాను అనమాట, అందుకే కళ్ళు ఇలా ఉన్నాయి. ఇంకా పన్నీర్ కర్రీ, నెక్స్ట్ సలాడ్, చపాతీలు అయితే చేయాలనుకుంటున్నాను. నైట్ డిన్నర్ ప్లాన్స్ అయితే అవన్నమాట. ఫాస్ట్ గా వండేస్తే టైం ప్రకారం డిన్నర్ చేసేయచ్చు. డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను. చపాతీలు, పన్నీరు, మటర్ కర్రీ, ఇంకా సలాడ్ లోకి ఏమో క్యారెట్, ఇంకా ఇదేంటిది కుకుంబర్. ఈ రెండు అయితే నాకు. మా పొద్దున్న రివర్ సైడ్ వెళ్ళి తీసుకొని వచ్చాను కదా బ్రోకోలీ, ఇదేమో మా పిల్లలకి మా బాబు కోసం అనేసి స్టీమ్ చేసేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసాను అనమాట. ఆల్రెడీ మా పిల్లలు అయితే తింటున్నారు. నేను వచ్చేరా ఇంటికి అంటే రాకుండా కాసేపు ఆడుకొని వస్తామన్నారు. నేను వంట చేస్తున్నాను, మధ్యలో భేమనికి నేర్చుకుని వచ్చాడు మా చిన్నాడు. స్వింగ్ ఏదో తగిలిపోయిందంట, ఈ పైన గోరు అనేది కొంచెం ఇరిగినట్టు అయ్యిందనమాట, బ్లడ్ వచ్చేసింది. కట్టాను, తీసేద్దామంటే తీయద్దాం అంటున్నాడు. రైట్ హ్యాండ్ కి అయిపోయింది, లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నాడు. అందుకే ఇంకా పెయిన్ ఉందా. వెంటనే డెటాలు కాటన్ తో క్లీన్ చేసేసి ఇలా కట్టేసేసాను. అయ్యిందైతే చిన్నదేలేండి, మరి అంత పెద్దదేం కాదు. ఇంకా నేనైతే కొంచెం చిన్న చిన్న, అంటే నేను ఎప్పుడు తినేలాగా 2 చపాతీలు అయితే తింటున్నా, కానీ చిన్న చిన్న చపాతీలు అనమాట. మా పిల్లలకి మా బావకేమో పెద్ద పెద్ద చపాతీలు. ఇదిగోండి తెలుస్తుందా క్లియర్ గా. క్వాంటిటీ అయితే తగ్గించలేదు కానీ సైజులు తగ్గించేసాను. ఇంకా నేనైతే కుకుంబరు, క్యారెట్ సలాడ్, కొంచెం పన్నీర్ కర్రీ, 2 చపాతీలు అయితే నేను తింటున్నాను. మిగిలినవి అయితే మా బావ మా పిల్లలు తింటారు.
ఇంకా అందరము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా అందరము చక్కగా కూర్చొని టీవీ చూస్తున్నాం అనమాట. మా పిల్లలేమో ఆ సోఫాలో, నేను మా బావేమో ఇక్కడ కూర్చొని. ఇంకా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, హాయ్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ నీకోసమే అండి. హాయ్ అక్క, బావని ఒకసారి నాకు హాయ్ చెప్పమని చెప్పక్క, నా నేమ్ హరిప్రియ, ప్లీజ్ అక్క అని పెట్టారు. నువ్వే చెప్పట హాయ్ అని. ఏం పేరు? హరిప్రియ. హాయ్ హరిప్రియ. అదిగా అమ్మా మీ బావగారు చెప్పారు. ఇంకొక సిస్టర్ కామెంట్ పెట్టారు. ఆ సిస్టర్ పేరు అయితే దేవి అంట, వాళ్ళది కాకినాడ అంట. నీ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అక్క, ఒకసారి హాయ్ చెప్పరా అనేసి అయితే కామెంట్ పెట్టారు. హాయ్ దేవి సిస్టర్. మా తమిళ ఫ్రెండ్ వల్ల పాపను చూడడానికి అనేసుకొని వెళ్ళాను కదా, ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోకి అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. వావ్ అవునా, నా పేరు కూడా ద్రాక్షాయినినే, ఒకసారి నాకు హాయ్ చెప్పండి సిస్టర్ అని పెట్టారు. హాయ్ ద్రాక్షాయిని సిస్టర్. ఇంకొక కామెంట్, అక్క నాకు హాయ్ చెప్పండి అక్క, మాది శ్రీకాకుళం అని పెట్టారు, కానీ పేరేమి మెన్షన్ చేయలేదు. ఐడి నేమ్ వచ్చేసి వావిలపల్లి ధనలక్ష్మి అని ఉంది. హాయ్ ధనలక్ష్మి సిస్టర్. ఇంకో సిస్టర్ పేరు ధర్ని అంట, హాయ్ చెప్పమని కామెంట్ పెట్టారు. హాయ్ ధర్ని సిస్టర్. ఇంకో సిస్టర్ పేరు సౌందర్య అంట, నాకు హాయ్ చెప్పక్క అని పెట్టారు. హాయ్ సౌందర్య సిస్టర్. మా పిల్లలకైతే అన్నం కూడా తినిపించేశాను. మేము ఈ 3 days అయితే ట్రిప్ కి వెళ్ళిపోయాం కదా, ఇక్కడ లేము కాబట్టి పాలతనికి అయితే పాలొద్దనేసాము. ఇంక ఈ రోజు కూడా పాలతను మేము ఇంకా రాలేదు అనుకున్నారు ఏంటో, కానీ ఈ రోజు పాలతను అయితే రాలేదు. ఈ రోజు మా పిల్లలకైతే పాలేమీ లేవు. నిన్న కూడా మేము ట్రిప్ నుండి వచ్చాక డైరెక్ట్ గా అన్నం తినేసి పడుకుపోయారు, నిన్న కూడా పాలేమీ లేవు. ఈ రోజు అయితే ఫుల్ బిజీగా అయ్యింది. ట్రిప్ లో 3 రోజులు వేసేసి ఇప్పేసాం కదా బట్టలన్నీ, అవన్నీ వాషింగ్ మెషిన్ లో వేసేసి బయట అయితే ఆరేసాను. ఈ రోజు అయితే అసలు కొంచెం కూడా ఎండ రాలేదు, ఆ బట్టలు అయితే ఆరలేదు. కానీ నైట్ అల్లా బయట ఉంచేస్తే మంచు పడిపోతాయి అనేసి తీసి లోపల వేస్తాను, మళ్ళీ రేపు అయితే బయట వేయాలి. ఇంకా ఖరగ్పూర్ లో కొన్ని మొక్కలు కొనేసి తెచ్చాము. తర్వాత అక్కడ మధు సిస్టర్ కూడాను నాకైతే కనకాంబరాల మొక్క, తర్వాత మరువము, ఇంకొకటి ఏంటి పుదీనా. ఆ హోటల్ వాళ్ళు ఇచ్చారు లెమన్ గ్రాస్, పెట్టావు అది? అది కూడా పెట్టాను, చూద్దాం అవుతుందో లేదో. అన్ని పెట్టాను గార్డెన్ లో పెట్టేసి, ఇంకా మస్టర్డ్ కేక్ తో సోక్ చేసిన వాటర్ అయితే పోసాను అనమాట. ఇంకా తర్వాత క్లాసు, వంట, తిండి, ఒకటి తర్వాత ఒకటి ఫుల్ హడావిడి అయిపోయింది ఈ రోజు. ఇంకా రేపు కొంచెం రిలాక్స్ అవ్వచ్చులేండి, ఈ రోజు అంత హడావిడి అయితే రేపు ఉండదు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఆ 3 రోజులు ఎంత రిలాక్స్ గా ఎంత ఎంజాయ్ చేస్తామో, వచ్చిన తర్వాత 3 రోజులు అంతే ఫుల్ బిజీగా ఉంటది. మార్నింగ్ అయితే హోంవర్క్లు చేయించడం కుదరలేదనేసి ఈవినింగ్ చాలా వరకు హోంవర్క్లు అయితే కంప్లీట్ చేయించేశాను, ఇంకొంచెమే ఉన్నాయి అనమాట. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నాడు పెద్దాడు? సబ్స్క్రైబ్ చేయండి. See you tomorrow. Bye bye.